గురువర్యులకు మరి సంఘ పెద్దలకు సంఘ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన సంవత్సర లెంట్ దినాల నుంచి మరి 2025 సంవత్సరానికి మనం 8వ దినంలోకి ప్రవేశించి ఉన్నాము. మరి ఉపవాస దీక్ష మనం చాలా మంది చేస్తూ ఉంటాము ఈ 40 దినాల్లో. అంటే ఈ ఉపవాస దీక్షలో దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని చెప్పి మెయిన్ ఆశయం. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఉపవాస దీక్ష చేస్తున్నాడు తన యొక్క పరిచర్య ఆరంభంలో. యేసుక్రీస్తు వారు తన పరిచర్య ఆరంభంలో 40 రోజుల ఉపవాస దీక్ష కూరుతున్నప్పుడు రాళ్ళు ఇసుక తప్ప ఆహారమే కనబడని యూదారణ్యంలో రాళ్ళనే రొట్టెలుగా మార్చుకొని తినబట్టు సాతాను ఆయన శోధించాడు. మరి ఆఖరి అలసటతో శారీరకంగా కృంగినటువంటి యేసయ్య దీక్షను భంగనం చేసినందుకు సాతాను విసిరిన వలాది అని చెప్పి మనం గుర్తెరగాలి. అయితే జనావాడి ఆత్మీయ ఆకలిని తీర్చేందుకు పరలోకపు జీవాహారంగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దీక్షలో ఆత్మీయంగా ఎంత బలపడింది అంచనా వేయడంలో సాతాను మరి విఫలమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆత్మీయంగా బలపడేందుకు శరీరాన్ని ఉద్దేశపూర్వకంగా కృషింప చేసుకోవటమే అనేది ఈ ఉపవాస దీక్ష. అయితే శరీరము ఆహారం కోసం అలవటిస్తుంటే ఆత్మ అనేది ప్రార్థన కోసము ప్రభు సహవాసం కొరకు మనం పరితపించాలి అని చెప్పి మనం గుర్తెరగాలి. దేవుని యందు ప్రియమైన వారలారా, మరి మీకా సువార్త 6:8 కూడా అదే అంటాడు, మనుషుల ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించటను దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటకు ఇంతే కదా ఏమో అని నడుచున్నాడు. మనం ఉపవాస దీక్ష చేసినప్పుడు మనం దేవునిలో లీనమైనది, దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుడు మనకు ఇచ్చినటువంటి మార్గంలో మనం పయనించినట్లయితే ఈ ఉపవాస దీక్షలో మనం కూడా అవుతాం. అయితే నేటి దినంలో మనకు ఇచ్చినటువంటి అంశము మంచి కాపరి. మంచి కాపరి, కాపరి అనే దానికి మనం అర్థం చూసినట్లయితే రక్షకుడు అని అర్థం. ప్రొటెక్టర్ అంటే కాపాడువాడు. దీనికి పర్యాయ పదం మనం చూసినట్లయితే ఉపరక్షకుడు లేకపోతే కాయవాడు అని చెప్పి కూడా అనవచ్చు. షెపర్డ్ అంటే జాగ్రత్త వహించి రక్షించువాడు అని అర్థం. ఏ మ్యాన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ షీప్ అంటే ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా చెప్పవచ్చు. అంటే స్పిరిచువల్ గైడ్, అంటే మన పాస్టర్ గారి గురుగారు లాగా శత్రువుల బారి నుంచి తప్పించి రక్షించువాడు అని చెప్పి ఈ మంచి కాపరికి అనే అర్థం అన్నమాట. మరి మనం చదువుకున్నటువంటి మాధ్యమంలో అంశము మంచి కాపరి. మనం ఎంతమంది మంచి కాపరి ఆధ్వర్యంలో మనం ముందుకు నడుస్తున్నామో మన సంఘంలో అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పి దావీదు మహారాజు పరవశుడై రాసినప్పుడు నా గొర్రెలు కాపాడుకోవడానికి ఎలుగుబంటితోనూ సింహంతోనూ పోరాడాలని చెప్పి రాజైన సౌలుతో గౌరవంగా చెప్పుకున్నప్పుడు మరి రాబోయే మెస్సియా తనకు తాను మంచి కాపరిగా ప్రకటించుకున్నాడని చెప్పి ఊహించి ఉండాలి. అప్పుడు ఊహించిన మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్పి ఈయన అనుకున్నాడు, నేను సింహంతో పోరాడాను, ఎలుగుబంటితో పోరాడాను, నేను చంపేసాను, నా మందను కాపాడుకున్నాను అని చెప్పి అనుకున్నాడు. కానీ మన మంచి కాపరి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారని చెప్పి ఊహించి ఉన్నాడు. అయితే కాపరుల్లో మనం చూసినట్లయితే మంచి కాపరులు వేరుగా ఉంటారు అని చెప్పి అనుకున్నాడు. మంచి కాపరి ప్రతినిత్యం కూడా తన యొక్క మందను కూర్చి ఆలోచిస్తాడు. ఒకవేళ మంద నిద్రిస్తుంటే కాపరి మేలుకొని ఉంటాడు అని చెప్పి గుర్తెరగాలి. ఎందుకంటే తోడేళ్ళ వంటి అడవి మృగాల నుంచి, దొంగల బారి నుంచి మరి తన మందను కాపాడుకుంటూ ఉంటాడు అని చెప్పి ఒకవేళ కాపాడుకోలేని పరిస్థితిలో మరి మరణించడానికి సిద్ధపడతాడు. కానీ తన మందను ముట్టలేడు అని చెప్పి కాపరి ఉన్నాడు. అయితే మన మంచి కాపరి మరణించింది కాపాడుకోవడం కోసం కాదు, కానీ మరి ఆయన మరణించి తన మందకు నిత్య జీవాన్ని కల్పించినట్లుగా మనం చూస్తున్నాం. మంద అంటే మనమే, మన సంఘం మనకి నిత్య జీవాన్ని కల్పించడం కోసమే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువపై తన యొక్క రక్తంను చిందించాడని చెప్పి మనం గుర్తెరగాలి. అయితే మనం చూసినట్లయితే ఆదికాండం 4
తీసుకుని వెళ్ళినప్పుడు కూడా అబ్రహానికి దేవుడి దైవ పొట్టేలు చిక్కింది. మరి తర్వాత మృత్యుదూత తన కుమారులు తొంగి చూడకుండా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆ గొర్రెను వధించి దాని రక్తాన్ని ద్వారబంధానికి పోసినప్పుడు ఆ యొక్క మృత్యుదూత నుంచి తప్పించుకున్నారు. అంటే ఇక్కడ ఏమిటంటే మరి పాత నిబంధనలు మనం చూసినట్లయితే అనేక సార్లు గొర్రెలు తమ కాపరి కోసం మరణించాయి. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి విశేషం ఏంటంటే మరి కాపరి మాత్రం తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని శిలువపై బలి అర్పణం గావించాడని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎదురుగా హైవేల గురించి కానీ, లేకపోతే ఇసాక్ స్థానంలో కానీ, లేకపోతే మరి మృత్యుదూత తగ్గించుకున్నటువంటి ద్వారబంధాలకు బలిపశువు ప్రార్థించి మరి రక్తాన్ని పూజించినప్పుడు దాని నుంచి తప్పించుకున్నారు. ఇంకా అదే అనేక విధమైనటువంటి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు మరి కాపుల కోసం గొర్రెలు మరణించాయి. కానీ ఇక్కడ మన కోసం దేవుడు కాపురి అయినటువంటి మన మంచి కాపురి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం మరణించాడు. శిలువపై తన యొక్క ప్రాణము రక్తంలో చిందించాడని చెప్పి, ఎందుకంటే తన మంద యొక్క శాశ్వత రక్షణ కొరకు సమృద్ధి అయిన జీవితం జీవించడం కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 19వ శతాబ్దంలో వేద పండితుడు అయినటువంటి జార్జ్ ప్యాడన్ స్మిత్ అనే ఆయన యెరూషలేం పర్యటనకు వెళ్ళాడు. మరి వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు ఒక గొర్రెల కాపరి తన మందను మేపుకుంటూ కనిపించినప్పుడు అతనితో కొంచెం పిచ్చాపాటిగా ముచ్చటించాడట వేద పండితుడు. మరి చూస్తూ అన్నాడట, తయారు పగలంతా కూడా నీ మందను చక్కగా కాపాడుతున్నావు, మరి రాత్రి వేళలో నీ యొక్క మందను ఎక్కడ పండుగ పెడతావు అని చెప్పి అడిగినప్పుడు మరి ఆ కాపరి తన యొక్క దొడ్డిని చూపించాడట. అంటే ఈ గొర్రెల స్థానాన్ని దూరంలో దగ్గరలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని చూపించి అతయ్య అక్కడ దాన్ని పండుగ చేస్తాను రాత్రి వేళ అని చెప్పినప్పుడు మరి ఈ యొక్క వేద పండితుడు ఆ గొర్రెల దొడ్డిని చూసినప్పుడు నాకు అక్కడ చక్కగా ఎత్తుగా గొడవ కట్టిపోయమంట. కొండ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, రాయిపై రాయి పెంచుకుంటా లేదా సిమెంట్తో కట్టిన గోడ కాదు, చక్కగా పెంచుకొని ఉంటాం. మనం కూడా కొండ ప్రాంతాల్లో చూసినప్పుడు ఇంటి ముందు ప్రహరీ గోడ కానీ రాళ్ళ మీద రాళ్ళు పెంచి చక్కగా కడుతూ ఉంటారు. ఆ విధంగానే ఆ యొక్క గొర్రెల దొడ్డికి చక్కగా ఎత్తుగా కట్టుకున్నాయంట 4 వైపు. కానీ దానికి చిన్నగా మనిషి పట్టేదంట మార్గం చిన్నగా ఉందంట, ఒక చోట మాత్రం. దాన్ని చూసి దానికి ద్వారం లేదంట, అంటే తలుపు లేదు, ఏమి లేదు. ఇది చూసినప్పుడు ఆ వేద పండితుడు ఆ యొక్క పశువుల కాపరిని గొర్రెల కాపరిని పిలిచి అడిగాడట, ఇలా ఎంత చిన్నది ఉంది, దానికి తలుపు ఏమి లేదు, ద్వారం లేదు, మరి రాత్రి వేళలో అవి బయటకు పోయి తప్పిపోతాయేమో, లేకపోతే మరి దొంగలు కానీ తోడేలాంటి గృహాల వంటి వారి నుంచి మరి వాటిని రక్షించడం ఎట్లా కనుగొంటారు కదా అని అడిగాడు. అందుకు కాపరి ఒక ఆశ్చర్యకరమైనటువంటి జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏం చెప్పాడంటే, అయ్యా నేనే ద్వారాన్ని అని చెప్పాడు. నేనే ద్వారాన్ని అని చెప్పి ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తే, అదేంటయ్యా నువ్వే ద్వారాన్ని అని చెప్పి వేద పండితుడు ఆశ్చర్యపోతూ అదెలా అని చెప్పి అడిగాడు. అదెలా అడిగినప్పుడు కాపరి గొర్రెలన్నింటినీ అయినా నేను లోపలికి పంపించేస్తాను రాత్రి వేళలో, ఆ తర్వాత ఆ చిన్న సమయంలో నేనే అడ్డగా పడుకుంటాను అని చెప్పాడు. ఒకవేళ దొంగలు నా గొర్రెలన్నీ బయటకు కూడా రావాలన్నా నన్ను తొక్కుకుండా బయటకు రావాలి. ఒకవేళ దొంగలు కానీ లేకపోతే తోడేళ్ళు లాంటి మృగాలు కానీ ఇక్కడ లోపలికి వెళ్ళి నా యొక్క గొర్రెలను ముట్టుకోవాలంటే, నా మందను ముట్టుకోవాలంటే నన్ను తొక్కు వెళ్ళవలసిందేను. ఒకవేళ నా ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ నా మందను ముట్టలేను అని చెప్పి తెలియజెప్పాడు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అలాగే తన మందను కాపాడుకోవడం కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క ప్రాణాన్ని బలియడం గావించాడు. ఈ యొక్క గొర్రెల కాపరి కూడా అద్భుతమైన విషయాన్ని మనం తెలియజెప్తున్నాడు. తన మందను కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని ఇస్తానంటున్నాడు, కానీ తన మందను ముట్టుకొని అని చెప్పి తెలియజెప్తున్నాడు. దేవుని ఎంత ప్రియమైన వాళ్ళారా, అలాగే మనం యోహాను సువార్త 10వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువు చెప్తున్నాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా
మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టను అని చెప్తున్నాడు. అలాగే తండ్రి ఏడాది నన్ను ఎరుగును, అలాగే నేను తండ్రిని ఏడాది ఎరుగుదును, అలాగే నా గొర్రెలు కూడా నన్ను ఎరుగును, నా గొర్రెలు నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అని చెప్పి ఇక్కడ యోహాను సువార్త 10:7-10 మనం చెప్తున్నాను. అంటే యేసయ్య గారు చెప్పిన మాటలు నీ కొరకు నా కొరకు మనందరికీ కొరకు ద్వారంగా నిలిచి ఉన్నాడు. ఒకవేళ మనము మేలుకొని ఉన్నాము, నిద్రపోచున్నాను కూడా తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందినని చెప్పి తెస్సలోనిక మొదటి పత్రిక 5:10 తెలియచెప్తున్నాడు. మనం మేలుకొని ఉన్నాం సరే, నిద్రపోచున్నాను కూడా మనల్ని కాపాడటానికి ఆయన ద్వారంగా ఉన్నాడు. మన మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. అయితే మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించినటువంటి మన మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోగలమో ఆయన యొక్క స్వరాన్ని విని ఆయన చూపించిన త్వరలో మనం నడుస్తూ ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా రుణపడి జీవించాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనం అనుకుంటున్నామేమో చీకటి సమయంలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో మనం చీకటి మనం చేయడానికి కానీ లేకపోతే చీకటి తిరుగుడు తిరగడానికి కానీ ఒకవేళ మనము మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళ తెగిస్తే మన ద్వారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని తొక్కి వెళ్ళవలసిందే అని చెప్పి మనం గుర్తుపెడతాం. ఎందుకంటే మన ద్వారానికి మన యొక్క చీకటి పనులకు, చీకటి వేళలో మనం సత్యస్తున్నప్పుడు మంచి పని పెడుతున్నాం, ఏ పనికి వెళ్తున్నావా అన్నా కూడా ఆ యొక్క ద్వారంలో మన యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నాడు అని చెప్పి మన యొక్క మనసులో గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాడు. అలాగనే మంచి కాపరి అయినటువంటి ఆయన బాధ్యత ఏమైనదని చెప్పి మనం చూస్తూనే మందరం నడిపించడమే చక్కని మార్గంలో ఆయన నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఆయన వాటిని తొందర చేయడు, బలహీనంగా ఉండి మరి మిగిలిన మందతో కలిసి నడవలేకుండా ఉన్నటువంటి గొర్రెలను కూడా ఆయన భుజంపై వేసుకుని మోస్తాడు. మరి నిజమైన కాపరిని గొర్రెలను రక్షించడం కోసమే పడతాడు అని చెప్పి గొర్రెల సంరక్షణపై తన ఉన్నత పిలుపుగా భావించుకుంటాడని చెప్పి తెలియజేస్తున్నాడు. ఒక కీర్తనకారుడైనటువంటి ఈయన కూడా ఈ యొక్క గొర్రెల కాపరి గురించి చక్కని గీతం రాశాడు. గొర్రెలకు కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టిన నా యేసు, మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి అని చెప్పి ఇక్కడ మనం తప్పిపోయినా కూడా మనల్ని వెతుకుట వరకు 99 గొర్రెలను మొదలుపెట్టి ఆ మిగిలిపోయిన ఒక్క గొర్రె కోసం దేవుడు ఎక్కడో వెళ్ళి దాన్ని సంరక్షించి తీసుకొని వచ్చాడు. సంతోషపడ్డాడు, తీసుకొచ్చి అందరితో కలిసి నా తప్పిపోయిన గొర్రె దొరికిందని చెప్పి. అలాగే ఒకవేళ తప్పిపోయిన మనల్ని తన యొక్క మార్గంలోనికి తీసుకొస్తానికి దేవుడు వెతుకుతున్నాడు అని చెప్పి అన్నాడు. వదిలిపెట్టాడు దేవుడు. అలాగే జబ్బు పడి నేను ఉన్నప్పుడు అప్పున చేర్చుకున్నాడు అంటున్నాడు. అలాగే మబ్బు పట్టి నేను ఉన్నప్పుడు గొర్రెలు దొరికి నడిపాడు, పచ్చిక బయలు ఊపాడు, శాంతి జలములకు నడిపాడు అంటాడు. ఇంకొక చివరి మాకుండా అంటున్నాడు, ఎండ వేళలో తన నీడకు నడిపాడు, మరి అలాగే చీకటి వేళలో తన వెలుగు నడిపాడు అంటాడు. చూడండి, నిర్గమకాండ 13:20 అంటాడు, పగటి వేళ దీపస్తంభంలో కలుగజేశాడు, పగటి వేళ మేఘస్తంభంలో కలుగజేశాడు, రాత్రి వేళ అగ్నిస్తంభం నుంచి కాచి కాపాడిన దేవుడు ఎండ వేళలో తను నీడకు చేర్చాడు, చీకటి వేళలో నన్ను తన వెలుగుకు నడిపాడు, ఎన్నడూ నన్ను వీడుడు, మరి ఎప్పుడు నాతోనే ఉంటాడు అని చెప్పి గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ చక్కని మాట రాశాడు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక గాయపడినటువంటి సైనికుడిని ప్యారిస్లోని ఒక హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. వుండెడ్ సోల్జర్. మరి తీసుకొని వచ్చినప్పుడు అతన్ని చూసినటువంటి డాక్టర్లు ఆ గాయమైనటువంటి చేతులను మీద తీసివేయకపోతే ఆయన ప్రాణానికి ముప్పు ఉంటుందని చెప్పి గ్రహించి ఆయన స్పృహలోకి రాకముందే ఆయన చేతిని తీసివేశారు. ఎందుకంటే చెయ్యి తీసివేయకపోతే ఆయన ప్రాణానికి భయం అని చెప్పి తీసివేశారు. తర్వాత స్పృహ వచ్చిన తర్వాత మరి ఆ యొక్క సైనికుడి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి అందరూ జరుగుతున్నారంట, భయపడుతున్నారు. కానీ ఆఖరికి ఒక డాక్టర్ గారు ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి చెప్పాడట, అయ్యా నువ్వు ఒక చేతిని కోల్పోయావు అని చెప్పి చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాము అని చెప్పాడు. వెంటనే ఆ సైనికుడు దగ్గర స్వరంతో మెరుస్తున్నటువంటి కళ్ళతో దానిని నేను పోగొట్టుకోలేదు, నా దేశానికి ఇచ్చానని చెప్పాడు. చూడండి,
చూడండి, అలాగే మన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన కోసం శిలువపై తన యొక్క ప్రాణాన్ని బలియాగం గావించి రక్తము చిందించాడు. ఈ సైనికుడు తన దేశం కోసం తన చేతిని పోగొట్టుకున్నాడు, కానీ తన యొక్క దేశానికి విజయానికి కారకుడయ్యాడు. అలాగే మన ప్రభు కూడా మన కోసం తన యొక్క ప్రాణాన్ని అర్పించాడని చెప్పి మనం గుర్తెరగాలి. అయితే యేసుక్రీస్తు వారు కూడా మరి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, లేకపోతే అనుకోకుండా జరిగిపోయిన సంఘటనల వల్ల కానీ తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకోలేదు సుమా. మరి ఆయన తన ప్రాణాన్ని మరి తనకు తానే అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే పూర్ణ అంగీకారంతో మరి ఆయన తన మంద కోసం శిలువపై రక్తం చిందించాడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శిలువను బలవంతంగా ఎవరు కూడా ఆయనపై మోపలేదు. మరి ఆయన మన కోసమే ఆయన తన అంగీకారంతో తన మంద అయిన మన కోసం ఆయన శిలువపై తన యొక్క ప్రాణాన్ని బలియాగం గావించినట్లుగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా అన్ని దినాల్లో మనం ఏదో వస్తున్నాము పోతున్నాం అంటున్నాం అని కాదు, కానీ మన మనసును దేవుడిపై కేంద్రీకరించి దేవుడు ఏ విధమైనటువంటి మనకు మార్గంలో చూపించాడో ఆ మార్గంలో మనం పయనించినట్లయితే మన దేవుడు కూడా మనకు అనుకూలంగా ఉంటాడని చెప్పి మనం జరగాలి. యాక్చువల్గా పాలస్తీనా దేశంలో మనం చూసినట్లయితే గొర్రెలను ఎక్కువగా ఉన్ని కోసం పెంచుతారు, ఊరు కోసం. ఎందుకంటే ఊళ్ళే ఎక్కువ వాళ్ళకి. మరి మనం దీంట్లో కూడా చూస్తుంటాం పాత నిబంధన గ్రంథంలో గొర్రెల సమయం వచ్చినప్పుడు గొర్రెలు వచ్చి కత్తిరించడానికి తేబడతాయని చెప్పి. మరి కాపరికి ఆ గొర్రెలకి సత్సంబంధం చాలా కలిగి ఉంటాయి. ఆ సమయం గొర్రెలు పేరు పెట్టి పిలిచినప్పుడు మరి ఆ గొర్రెలు కూడా స్పందిస్తాయట. ఆ స్వరాన్ని విని, పిలిచినటువంటి స్వరాన్ని విని కాపరి పేరు పెట్టి పిలిస్తే కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయట. మరి మన మంచి కాపరి యొక్క స్వరం కూడా మనం వినగలుగుతున్నామని చెప్పి మనం ఆలోచించుకోవాలి. మరి సమయ గ్రంథంలో మనం చూసినట్లయితే సమయాన్ని 3 సార్లు ప్రభువారు పిలిచినప్పుడు బాధైనటువంటి సమయాలు తెలుసుకోలేకపోయాడు. ఏది దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను పిలిచాడు, నువ్వు పిలిచామని అడిగినప్పుడు ఏది నేను పిలవలేదయ్యా అని చెప్పి చివరికి ఏది చెప్పాడు. ఈసారి పిలిచినప్పుడు నువ్వు చిత్తము ప్రభా చెప్పు అని చెప్పి ఆలోచించమని చెప్పాడు. అలాగే మనం కూడా ఏ విధంగా గొర్రెలు తన మంద కాపరి యొక్క స్వరాన్ని వినగలుగుతున్నాయో, గుర్తుపడుతున్నాయో, ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెనక నడుస్తున్నాయో, అదేవిధంగా మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరం వినాలి. ఇందులో ఒక కహావత్ ఉంది, ఏంటంటే హరేక్ జీवन में एक बार भाग्य देने के लिए, दस्तक देने के लिए आता है ప్రభు होता है. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి ప్రభువు మనల్ని పిలుస్తాడట. ఆయన తలుపు తట్టుతాడట, మన హృదయం తట్టుతుంది. ఆ తట్టినప్పుడు ఆ స్వరం విని మనం గ్రహించగలిగినట్లయితే దేవుడు మనతో ఉన్నాడు, మనం ఆయన స్వరం వినగలిగి ఆయన గుర్తు పెట్టుకోగలుగుతున్నామని చెప్పి అంటున్నాడు. ఏ విధంగా గొర్రెలు తన మంద కాపరి యొక్క స్వరాన్ని వింటాయో అలాగే మనము మంద అని చెప్పి మనం గొర్రెలు అని చెప్పి ఎందుకు అనుకుంటామంటే చూడండి, దాన్ని కూడా చెప్తాను. కీర్తనల గ్రంథము 95:6 అంటాడు, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలను, ఆయన మేము గొర్రెలము. అంటే మనం కూడా గొర్రెలమే. గొర్రెలు ఎంత సాదాసీతమైనటువంటి మరి ఉందో వార్తలు మనం కూడా ఉండాలి. యేసయ్య గ్రంథం 34:31 మాట్లాడతాడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుష్యులు. మనుష్యులమైన మనము కూడా గొర్రెలమే. దేవుడి దృష్టిలో మనము గొర్రెలగానే ఉంటున్నాము. ఆయన మన దేవుడు కనుక మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనల్ని దేవుడు పాలిస్తున్నాడు, దేవుడు పోషిస్తున్నాడు, మనల్ని మేపుచున్నాడు. సమయానుకూలంగా మనకి ఏది ఇవ్వాలో అది దేవుడు దయచేస్తూ మనం గుర్తుకు నడుపుతున్నాడు అని చెప్పి మనం గుర్తుపెట్టాలి. ఎందుకంటే మనం అనుకుంటాము, నా ప్రార్థన ఆలకించట్లేదు, లేకపోతే నా ప్రార్థనకు జవాబు దొరకట్లేదు, నేను ప్రతిరోజు వాక్యం వింటాను, వాక్యం చదువుతాను, నేను దేవుడు లీనమైంటున్నా అని చెప్పి మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ దానికి కూడా సత్యం లేదు, చాలా సత్యం. ఎందుకంటే ప్రభు అంటాడు, యాకోబు పత్రిక 1:22 ఒక మాట అంటాడు, మీరు వినుట మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారై ఉండి అంటున్నాడు. ఆ వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే మనకు దొరకనటువంటిది ఏమీ లేదు. దేవుడితో సాన్నిధ్యం కలిగి ఉన్నట్లయితే మనకు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి అన్నాడు. దేవుడు ఆలస్యం చేస్తాడు ఎందుకు? యెషయా గ్రంథం 30:18 అంటాడు,
దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే మనం అనుకుంటాము ఈ ప్రభు మనల్ని దూరంగా ఉంటున్నాడేమో, కనీసం ఈ 40 దినాలు మనము మరి వ్రతం చేస్తున్నాము, ఉపవాస దీక్షలు ఉంటున్నాము అంటే అది కూడా లేదు. ఇప్పుడు విలాప వాక్యంలో 3వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు మనం చూసినట్లయితే ప్రభు సర్వకాలము విడనాడడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, మరి హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆయన హృదయపూర్వకంగా మనకి ఏ బాధను కలుగ చేయడండి, ఏ విచారము కలుగ చేయడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే, ఆయన స్వరాన్ని మనం విన్నట్లయితే మన కాపరి మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. మనను ఏ విధంగా సంరక్షించుకుంటాడో, మనను ఏ విధంగా కాపాడుకుంటాడో, మనం గొర్రెలమైనటువంటి మనల్ని కూడా మన దేవుడు కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా ముందుగానే ఉంటాడని చెప్పి గుర్తెరగాలి. ఎందుకంటే ఇష్టం లేదు. ఎహెజ్కేలు గ్రంథం 33:11 వచనంలో మనం చూసినట్లయితే దుర్మార్గుడు మరణం పొందడం వల్ల నాకు సంతోషం లేదయ్యా, దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గత నుండి మళ్ళీ బ్రతుకుట వల్ల నాకు సంతోషం కలుగును అని తెలియజేస్తున్నాడు. అంటే మీరు దుర్మార్గత నుండి మళ్ళీ మనసు తిట్టుకోండి, మీరు ఎందుకు మరణం పొందారయ్యా అని చెప్పంటున్నాడు. ఒకవేళ నువ్వు తప్పు త్రోవలో పయనించడానికి కూడా దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం మనం సద్వినియోగం చేసుకుని ముందుకు నడవాలి. కాపరి ముందు నడుస్తుంటే ఒకవేళ దారి తప్పి వెళ్తాయి, కానీ కాపరి స్వరం విన్నప్పుడు అవి వేరే మందులు దర్శనం కూడా తన మందలకే తిరిగి వస్తాయి. అలాగనే మనం కూడా మన మందలనే ఉండాలి అంటున్నాడు. పౌలు గారు ఒక మాట హెచ్చరిస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 20:29 అంటాడు, ఎఫెసులోని సంఘపెద్దలతో మాట్లాడుతూ క్రూరమైనటువంటి తోడైన మందలు దొరబడతాయని, అవి మందలు కనికరిపోవని, ఎందుకంటే వంకర మాటలు పలుకుతూ తమ వెంట తీసుకువెళ్ళాలని మనుషులు మీలోని బయలుదేరతారని చెప్తున్నాడు. అది హెచ్చరిక చేస్తూ అంటున్నాడు. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించినటువంటి తన సంఘమును అంటే తన మందను కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనిని నియమించినదో జాగ్రత్తగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంటే సంఘానికి వెలుపల లోపల కూడా ప్రమాదం పొంచి ఉంది కనుక క్రీస్తు అనే సంఘం కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరులు ఈ రోజుల్లో కావాలని చెప్పి పౌలు గారు అధిగమంలోనే హెచ్చరించాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం ఎప్పుడో సంఘాలు స్థాపిస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ అక్కడ మంచి వాక్యం చెప్పబడుతుంది, ఇక్కడ చెప్పబడుతుంది అని చెప్పి మనం వింటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు అని చెప్పి మనం ఆలోచించాలి. మన సంఘంలో పక్కనే సంఘం పెట్టి మన సంఘంలో నుంచి చర్చించి మన మందరం నుంచి అక్కడ తీసుకుని వెళ్ళి వాళ్ళు గొప్ప సంఘంలో పెట్టారంటే అది వినవలసిన మాట కాదు. ఎందుకంటే స్వార్థ లేని చోట మనం స్వార్థ చెప్పాలి, స్వార్థ లేని ప్రజలకు స్వార్థ అందించాలి. కానీ చక్కగా జరుగుతున్న తన మందరం నుంచి చీల్చివేసి ఇంకొక సంఘం పెట్టి మరి ఆ సంఘంలో ఏదో చేస్తున్నాం అంటే అది చాలా తప్పు. కనుక మనం మన సంఘంలోనే ఉండాలి. మన కాపరులు మనల్ని ఏ విధంగా కాస్తున్నారో, మన సమస్యలోనేవి మన ఏ విధమైనటువంటి సరి ప్రతి ఒక్క విషయంలో మన సంఘ కాపరులు మనకు చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏ విధంగా నడిపించాడో ఆ విధంగా మన సంఘ కాపరులు కూడా తన మందులో ఎక్కడికి పోనీయకుండా తప్పిపోకుండా జాగ్రత్త పడుతూ ముందుకు నడిపిస్తున్నారు. కనుక మనందరం కూడా ముందుకే ఉండాలి. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఇంకా మాట చెప్పి మీకు ముగిస్తాను. మనమంతా కూడా ఎందుకంటే నిరసనమైనప్పుడు ఒక రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్ లో కూర్చుని ఉన్నామని చెప్పి ప్రయాణికులు లాగా అనుకుంటే, మరి ప్రయాణికులు అందరూ కూడా రైల్వే స్టేషన్ లో కూర్చుని ఎవరి రైలు వస్తే అనౌన్స్మెంట్ చేయగలం ఆ రైలు వెళ్ళిపోతూ ఉంటాం. కూర్చుని ఉంటాం కదా, మరి ఆ కూర్చుని ఉన్నప్పుడు మరి అక్కడ మనం అనుకోవాలి అక్కడ ఉన్నటువంటి కుర్చీలు కానీ బెంచీలు కానీ కట్టెలు కానీ ఏవి మనమే కావాలి. ఎందుకంటే మనం వెళ్ళేప్పుడు టికెట్ కొనుక్కున్నాము, వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నాము, అనౌన్స్ చేయబడింది 16 గంటలు వచ్చింది, ఆ వెంటకి వెళ్ళాలి, మనం వెళ్ళిపోతాం. అట్లాగే మరి అవన్నీ కూడా మనకి కావి అని చెప్పి మనకు తెలుసుకుంటే నిజంగా చాలా ఆనందంగా బ్రతకగలుగుతాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో నుంచి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళే కనుక ఈ ప్రపంచంతో మనం గొడవపడకూడదు. ఎందుకంటే ఈ మనిషికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని 100 సంవత్సరాలు మనం వెనక్కుపోలేము, 100 సంవత్సరాల ముందు కూడా మనం చూడలేము. కనుక మన పక్కన ఉన్నటువంటి ఈ చక్కని అపురూపమైనటువంటి అవకాశాన్ని మనం ఏ శాస్త్రీయులతో కాకుండా మరి వ్యర్థ పత్రాలతో చేయదలుచుకోకుండా ప్రతిరోజు ప్రతి నిమిషం కానీ ప్రతి సెకండ్ కూడా మనం
చేతుల నుంచి జారిపోకుండా మనం ప్రభు అయిన ఈ 40 రోజుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంచి మనం ముందుకు నడిచినట్లయితే మన యొక్క జీవితాలు ధన్యమైనవి అని చెప్పి మనం గుర్తెరగాలి. ఎందుకంటే మనము సుఖంగా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఎదుటి వారిని కూడా సుఖంగా బ్రతకనివ్వాలి. మనం మళ్ళీ పొందలేనటువంటి జీవితాన్ని కూడా మనకి దూరం మరియు మనం జీవిస్తున్న అనే స్పృహతో ఆనందంగా బ్రతకాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి మంచి కాపరి, మరి ఆ రక్షకుడు, కాపాడువాడు, మరి కాయవాడు మనకి ఎల్ల వేళలా సహాయకారిగా ఉన్నాడు కనుక ఆయన యొక్క స్వరాన్ని మన యొక్క జీవితంలో తప్పక ఒకసారి మనల్ని పిలుస్తాడు అని చెప్పి గుర్తుకెళ్ళి ఆ స్వరాన్ని వినడం మనందరం కూడా ఆ స్వరాన్ని విని మన యొక్క హృదయ తలుపులు తెరిచి ఆయన మన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే ఆ దేవుడు ఈ 40 దినాల్లో కనీసం దేవుడితో సామీప్యమైనటువంటి సుఖాన్ని పొందుతామని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి గురువులకు మీ అందరికీ